మీరు గాని వైటీ స్టూడియోలో ఈ సెట్టింగ్ అనేది ఆన్ చేసుకుంటే మీరు వద్దన్న సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతూనే ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ చూపించి తర్వాత ఆ సెట్టింగ్ ఏంటి? ఎట్లా ఆన్ చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇక్కడైతే చూడండి నేనైతే ఇక్కడ చూడండి యూట్యూబ్ అనేది ఈ విధంగా ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి అబౌట్ సెక్షన్‌లోకెళ్తున్నా. దాని తర్వాత ఇక్కడ చూడండి రైట్ సైడ్ స్క్రోల్ చేసి పోస్ట్‌లోకెళ్తున్నా. సో, దాని తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే 2 అవర్స్ ఎగో చూడండి 1570 సబ్స్క్రైబర్స్ అని పెట్టాను. థాంక్ యూ అనేసి. దాని తర్వాత మళ్ళీ కిందకి స్క్రోల్ చేస్తే చూడండి 1530 సబ్స్క్రైబర్స్ అనేది పెట్టాను. ఎప్పుడు 2 డేస్ ఎగో. అంటే 2 డేస్ తర్వాత మరి 40, 50, 60 అనేది పెట్టడానికి నాకు అవ్వలేదనమాట. సో, డైరెక్ట్ చూడండి 2 అవర్స్ ఎగోనే డైరెక్ట్ 70 పెట్టాను. అంటే ఈ 2 డేస్‌లోని నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ అనేది పెరిగారు మీరొకసారి చూసుకోండి. ఎందుకంటే నేను పెట్టలేకపోయాను. అంత స్పీడ్‌గా పెరిగిపోతున్నారు కనుక పెట్టలేకపోతున్నా. సో, ఈ విధంగా మళ్ళీ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి 1500 ఎప్పుడు 3 డేస్ ఎగో. అంటే రోజుకి ఎంతమంది వస్తున్నారు ఏంటనేది మీరు ఒకసారి కౌంట్ చేసుకోండి. నేను ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ చూపిస్తున్నాను కదా! ఈ విధంగా మీకు కూడా పెరగాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. క్లియర్‌గా సెట్టింగ్ ఏంటి? ఎట్లా ఆన్ చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇన్ఫర్మేషన్‌లోకెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే మాత్రం వీడియోని ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి యూట్యూబ్ అప్డేట్స్ అండ్ యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. మీ ఛానెల్ గ్రో అవ్వట్లేదు అండ్ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, వ్యూస్ రావట్లేదు అనుకుంటే మీరు డెఫినిట్‌గా మా ఛానెల్‌ని ఫాలో అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది అంటే యూట్యూబ్ అప్డేట్స్ అనేది వాటి సెట్టింగ్స్ అన్నీ కూడా క్లియర్‌గా చెప్తాను. ప్రాపర్‌గా మనం అన్నీ సెట్టింగ్స్ చేసుకుంటే మనకు కూడా ఆల్‌గారిథం అనేది మన ఛానెల్‌కి పుష్ చేస్తుంది. కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నా. సో, ఇక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ఇన్ఫర్మేషన్‌లోకెళ్ళే ముందు మీ అందరికి ఒక మాట చెప్పాలి. ఏందంటే మీరు రెగ్యులర్‌గా వీడియోస్ అనేది అప్‌లోడ్ చేస్తున్నాం బ్రో మేము. లేదా డే బై డే లేదా 2 డేస్‌కొకసారి లేదా 1 వీక్‌కి ఒక వీడియో అనేది అప్‌లోడ్ చేస్తున్నాం బ్రో అనేసి ఇట్లా చాలామందైతే అనుకోవచ్చు. బట్ ఏందంటే 1 వీక్‌కి ఇట్లా అప్‌లోడ్ చేస్తున్నట్లయితే డే బై డే అనేది అప్‌లోడ్ చేయండి వీడియోస్ అనేది. వీడియో ఇట్లా అప్‌లోడ్ చేయడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటి బ్రో? లేదా మేము డైలీ అప్‌లోడ్ చేస్తాం బ్రో దానికి బెనిఫిట్ ఏమైనా ఉందా అంటే వాటి గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసి తర్వాత సెట్టింగ్ ఎట్లా ఆన్ చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్‌గా చెప్తా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే డే బై డే మీరు అప్‌లోడ్ చేశారనుకోండి వీడియోస్ అనేది. దానివల్ల ఏందంటే ఒక వీడియో అనేది అప్‌లోడ్ చేసిన తర్వాత 24 అవర్స్ టైమ్ ఇస్తే యూట్యూబ్ ఆల్‌గారిథంకనేది క్లియర్‌గా తెలుస్తుంది. ఆ 24 అవర్స్‌లోని మీ వీడియో ఎంతవరకు రన్ అవుతుంది? ఎంతవరకు పుష్ చేయాలి? ఆల్‌గారిథం ఎట్లా ఆప్టిమైజ్ చేసుకుంటుంది ఏంటనేది టోటల్ ప్రాసెస్ మొత్తం అప్పుడు జరిగిపోతుందనమాట. తర్వాత ఎంతమందికి సజెస్ట్ చేయాలి? ఎంతమంది చూస్తున్నారు? దానికి వాచ్ టైమ్ ఎంతో రిటెన్షన్ ఎంత పెరుగుతుంది? మనం ఏ క్రియేటర్స్‌కి సజెస్ట్ చేయాలి ఏంటనేది ఆ యూట్యూబ్ ఆల్‌గారిథం క్లియర్‌గా అర్థం చేసుకొని, ఆ తర్వాత ఇంకా పైకి తీసుకెళ్ళడానికి ఆలోచిస్తుంది. ఇది ముందు తెలుసుకోండి. తర్వాత నెక్స్ట్ మీరేం చేస్తారంటే, వీడియో అనేది డే బై డే అప్‌లోడ్ చేస్తే ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది. డైలీ అప్‌లోడ్ చేశారనుకోండి, జస్ట్ ఇట్లా పెట్టిన వెంటనే ఈరోజు ఒక వీడియో పెట్టారు. మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఇంకో వీడియో పెట్టారనుకోండి, దానివల్ల ఏటవుతుందంటే ఫ్రెష్‌గా ఈరోజు మీరు ఏదైతే వీడియో అనేది అప్‌లోడ్ చేశారో, ఆ వీడియో ఇట్లా పుష్ చేస్తున్నప్పుడు మంచిగా వైరల్ అవుతుంది. వ్యూస్ అనేది బాగానే వస్తున్నాయి. అండ్ సబ్‌స్క్రైబర్స్ ఒక్కొక్కళ్ళు మెల్లిగా పెరుగుతున్నారన్నప్పుడు, మీరు నెక్స్ట్ డే ఇంకో వీడియో అనేది వెంటనే అప్‌లోడ్ చేశారనుకోండి, ఆ వీడియోని పట్టేసుకుంటుంది. ఈ వీడియోని ఏం చేస్తుంది వదిలేస్తుందనమాట. ఇది వైరల్ అవుతున్నప్పుడు దాని తర్వాత ఇంకో వీడియో పెట్టేసారనుకోండి, ఆ వీడియోని పట్టుకుంటుంది. యూట్యూబ్ ఆల్‌గారిథం అనేది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఫ్రెష్‌గా మీరు ఏ వీడియో అయితే అప్‌లోడ్ చేస్తారో దాన్నే పట్టుకుంటుంది. ఆ తర్వాత ఆ వీడియోని కొంతమందికి చూపిస్తుంది. ఆ వీడియో గాని ఎవరైనా చూడలేదనుకోండి, ఏం చేస్తుంది? ఈ వీడియోలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే ఆడియన్స్ అనేది చూడట్లేదనేసి, ఆ వీడియో డౌన్‌లో పడేద్దామనేసి అనుకుని యూట్యూబ్ ఆల్గోరిథంకి అర్థమయ్యి వీడియో డౌన్‌లో పడేస్తుంది. ఈ వీడియో పడిపోతుంది. నెక్స్ట్ ఆ ముందు అప్‌లోడ్ చేసిన వైరల్ అవుతున్న వీడియో కూడా డౌన్‌లో పడేస్తుందన్నమాట. ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది. కనుక ఒక వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత ఆ ఒక డే అనేది గ్యాప్ ఇచ్చేసి మళ్ళా నెక్స్ట్ డే అప్‌లోడ్ చేశారనుకోండి మీకు మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ ఇక లేట్ చేయకుండా మనం సెట్టింగ్స్‌లోకెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి వైటీ స్టూడియో అనేది ఈ విధంగా ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఇది మన ఛానెల్ చూస్తుండ్రు కదా! సో, ఈ విధంగా మనకున్నది ఎంత 1574 సబ్స్క్రైబర్స్. ఇట్లా రిఫ్రెష్ చేశా. చూసారు కదా! సో, దాని తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఒకసారి అనలిటిక్స్‌కెళ్ళేసి నేను మీకు చూపిస్తాను. అనలిటిక్స్ పై క్లిక్ చేశా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి స్టార్టింగ్ ఏముంటుంది? వ్యూస్ ఉంటుంది. దాని తర్వాత వాచ్ టైమ్, దాని తర్వాత సబ్స్క్రైబర్స్. సో, ఇట్లా క్లిక్ చేశా. క్లిక్ చేసిన తర్వాత లాస్ట్ ఇంకా 20 డేస్ కాలేదు గానీ 28 డేస్‌లోని ప్లస్ 268 సబ్స్క్రైబర్స్ అనేది వచ్చారు. ఇక్కడ చూస్తున్నారు కదా! 7 డేస్‌కి ఇట్లా పెట్టా చూడండి. ఈ 7 డేస్‌లోని నాకెంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు చూడండి. 114 అంటే ప్లస్ 114 అంటే ఎక్కువ 120 దాదాపు 120 మెంబర్స్ అవ్వచ్చు. సో, ఈ విధంగా. మీకు కూడా ఇట్లా 7 డేస్‌కి ఇట్లా కొందరికైతే అస్సలు మేము చాలా రోజుల నుంచి వీడియోస్ అనేది అప్‌లోడ్ చేస్తున్నాం బ్రో. మాకు వ్యూస్ వస్తున్నాయి. బట్ సబ్స్క్రైబర్స్ అనేది పెరగట్లేదనేసి చాలా మంది క్రియేటర్స్‌కి ఇటువంటి డౌట్ అయితే ఉండొచ్చు. కనుక ఈ వీడియో కొంచెం ఓపికతోని జస్ట్ చివరి వరకు చూడండి. ఒక 4 మినిట్స్‌లో మీ ముందు పెట్టేస్తా. అండ్ మంచి ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్‌ని పొందుతారు. అండ్ ఏంటంటే ఆ సెట్టింగ్స్ అనేది ఆన్ చేసుకోవాలి. యూట్యూబ్ ఇచ్చింది ఊరికనే కాదు కదా!
ఒక సెట్టింగ్ ఇస్తుందంటే అది ఎట్లా వర్క్ అవుతుంది ఏంటనేది మొత్తం టెస్ట్ చేయడానికి అండ్ దాంట్లో మనం ఆ సెట్టింగ్స్ ఆన్ చేసుకున్న తర్వాత మన ఛానల్‌కి ఆప్టిమైజ్ చేసుకొని దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్‌ని తెలుస్తుంది గనుక మనకి ఇవ్వాల్సిన పుష్ అనేది ఇస్తుంది. కనుక ఈ ప్రాసెస్ జరుగుతుంది. కనుక సెట్టింగ్స్ అనేది ప్రతి ఒక్కటి ఆన్ చేసుకోవాలి. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఇదే సెట్టింగ్ నేను చెప్పాను. అండ్ చాలామంది క్రియేటర్స్ అనేది చూడొచ్చు, చూడకపోవచ్చు. కనుక ఆ సెట్టింగ్ ఏంటనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మళ్ళీ ఇప్పుడు చూడండి. మళ్ళీ ఇక్కడ చూడండి. కంటెంట్‌లోకెళ్తున్నా. దాని తర్వాత మీరిప్పుడు ఏం చేస్తారంటే వ్యూ ఆల్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో మీరేదైతే వీడియోని అప్‌లోడ్ చేశారో ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఒక వీడియోని సెలెక్ట్ చేసుకుంటాను చూడండి. కిందకి స్క్రోల్ చేసి చూద్దాం ఏదో ఒక వీడియో. సో, ఓకే. ఈ వీడియో నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత పెన్సిల్ సింబల్‌పై ఇట్లా క్లిక్ చేశా. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే షో మోర్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కమ్యూనిటీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు కనిపిస్తుంది. అదేంటి బ్రో మీరు ఈ ఆప్షన్ చెప్తున్నారు. ఇందులో ఏమైనా ఉందా అనేసి మీకైతే డౌట్ అయితే రావచ్చు. ఆల్రెడీ సెట్టింగ్ అనేది చెప్పాను ఒక వీడియోలోనే. ఆ వీడియో అనేది ఇక్కడ చూడండి ఐ కార్డ్‌లో ఇస్తున్నా అండ్ ఎండ్ స్క్రీన్‌లో కూడా ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఆ వీడియో చూసారనుకోండి మీకు ప్రాపర్‌గా అర్థమవుతుంది. అండ్ ఆ సెట్టింగ్ ఎట్లా ఆన్ చేసుకోవాలి ఏంటనేది. కనుక ఈ ప్రాసెస్‌లో ఉంటుంది. ఇక్కడ చూడండి కమెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి హూ కెన్ కమెంట్ అని ఉంది. చూస్తుండ్రు కదా! ఇక్కడ ఈ హూ కెన్ కమెంట్ అంటే ఎవరు కామెంట్ చేయాలి ఈ వీడియోకి అనేసి. అంతే కదా! సో, హూ కెన్ కమెంట్ అంటే ఎవరు కామెంట్ చేయాలి ఈ వీడియోకి అనేసి. దాని తర్వాత ఇక్కడ చూడండి ఈ యారో మార్క్ పై క్లిక్ చేస్తే ఎనీవన్, సబ్‌స్క్రైబర్స్ అండ్ మెంబర్స్ అనేసుంది. దీని అర్థం ఏందంటే ఎవరు కామెంట్ చేయాలి? మీ సబ్‌స్క్రైబర్స్ చేయాలా? లేక మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళు చేయాలనేసి అక్కడ క్లియర్‌గా యూట్యూబే ప్రొవైడ్ చేసింది మనకు ఆ సెట్టింగ్ అనేది. నేనేమి ఇక్కడ కొత్తగా క్రియేట్ చేసి ఏమి చెప్పట్లేదు. యూట్యూబ్ ఇచ్చిందే. కావాలంటే మీ వైటీ స్టూడియో ఓపెన్ చేసి మీరేదైతే వీడియో అనేది అప్‌లోడ్ చేస్తారో ఆ వీడియోకి ఒకసారి ఈ సెట్టింగ్ అనేది ఆన్ చేసుకొని చూడండి. మీకే తెలుస్తుంది క్లియర్‌గా ఎట్లా వర్క్ అవుతుంది ఏంటనేది క్లియర్‌గా తెలుస్తుంది. సో, ఆ సెట్టింగ్ ఎట్లా ఆన్ చేసుకోవాలి? అది మనం ఎనీవన్ పెట్టుకోవాలా? సబ్‌స్క్రైబర్స్ అండ్ మెంబర్స్ అనేది పెట్టుకోవాలా ఏంటనేది ఆ ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మాత్రం నేను చెప్పాను కదా! ఐ కార్డ్‌లో ఒక వీడియో ఇస్తాను. ఆ వీడియో చూడండి లేదా ఎండ్ స్క్రీన్‌లో ఇస్తాను. ఆ వీడియో చూసారనుకోండి క్లియర్‌గా మీకు తెలుస్తుంది. సో, ఇలాంటి యూట్యూబ్ ఇచ్చిన సెట్టింగ్స్ అనేది మనం యూజ్ చేస్తేనే మనకు సబ్‌స్క్రైబర్స్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటారు. సో, నేను ఇటువంటి టిప్స్ అనేది పాటించి నా సబ్‌స్క్రైబర్స్ అనేది మెల్లిగా గ్రో చేసుకుంటున్నా. సో, మీరు కూడా నాకు బాగానే సపోర్ట్ చేస్తున్నారు. ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీరడిగిన కామెంట్‌కి ఒక డెడికేట్ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. ఇట్లా నన్ను సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకు తీసుకెళ్తారు ఆశిస్తున్నా. వెంటనే ఆ వీడియో చూడండి. మీకు ఆ సెట్టింగ్ అనేది ఎట్లా ఆన్ చేసుకోవాలి ఏంటనేది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో, ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అనిపిస్తే మాత్రం వీడియోని ఇంకా లైక్ చేయకుండా ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.